Hi everyone, welcome back to my channel Life with Deepika Bojja. So today I am going to share vlog of Dasara in 2025. Today is Dasara, as I told you in the earlier video. We are going out, so మేము బయటికి వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ లైక్ గెట్ రెడీ విత్ మీ. లైక్ వన్స్ నేను రెడీ అయిపోయిన తర్వాత లైక్ కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ అవుట్. అదంతా నేను మీకు చూపిస్తాను. సో క్విక్గా నా డిఐఎంఎల్ చూసేయండి. First, I am using a tea tree purifying toner. This I got in Smith & let this dry on my face. I'm done applying the toner, guys. Now I'm directly going with the sunscreen. Dot & Key. Any moisturizer or sunscreen we can use. Now I'm using the Dot & Key on top of the toner. సన్స్క్రీన్ అప్లై చేసేసాను. సీరియస్లీ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్స్క్రీన్. లైక్ అప్లై చేయగానే ఐ కెన్ ఫీల్ సమ్ సూతింగ్నెస్ ఆన్ మై స్కిన్. ఓకే, నౌ ఐమ్ గోయింగ్ టు అప్లై ఫౌండేషన్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ విచ్ ఐమ్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఇది 4th బాటిల్, 230. డెఫినెట్గా ఇట్ వర్క్స్ వెల్ ఆన్ మెనీ లైక్ ఫెయిర్గా డార్క్గా కాకుండా మిక్స్డ్ కలర్ ఉన్న స్కిన్కి చాలా యూజ్ అవుతుంది ఈ ఫౌండేషన్. ఓకే, లెట్ మీ అప్లై విత్ ద స్పాంజ్. దీంతో అయితే చాలా ఈజీగా అప్లై అయిపోతుంది అండ్ ఈవెంట్ టోన్ కూడా కనిపిస్తుంది గైస్. Let me adjust it. So basic makeup is completed on my skin. So now I'm going to change the dress. I'll just show you once I change the dress, guys. సో గైస్, ఇది వచ్చేసి నేను పండగకి వేసుకున్న డ్రెస్. ఈ డ్రెస్ నేను 2 months బిఫోర్ తీసుకున్నాను. రాఖీకి షాపింగ్కి వెళ్ళినప్పుడు లైక్ రాఖీకి డ్రెస్ తీసుకొని అండ్ అలాగే దసరా కూడా తీసేసుకుందాము అనేసి నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. సో తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే చాలా కలర్ కాంబినేషన్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు తీసుకున్న దానికంటే ఇప్పుడు వేసుకుంటే. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము రావణ దహన్కి. సో మా ఊళ్ళో లైక్ రావణాసుడి దహనం అనేది ఎక్కడ చేస్తారు అంటే ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ద సిటీలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి ఆపోజిట్ టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ వెనకాల బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ ఎవరైనా వింటే లైక్ డెఫినెట్గా నేను ఇక్కడ ఉన్నాను అనేది అర్థమవుతుంది.
సో, ఫస్ట్ ఇలాగా మొత్తం క్రాక్ ఫైర్ అయిపోయిన తర్వాత మొత్తం 45 మినిట్స్ దాకా లైక్ క్రాకర్సే కాల్చుతారు. మొత్తం పెద్ద పెద్ద లైక్ ఇలా స్టార్ట్ చేసి మెల్లిగా అట్రాక్టింగ్‌గా స్టార్ట్ చేసి నెక్స్ట్ చిచ్చుబుడ్లు అవన్నీ స్టార్ట్ చేస్తారు. దెన్ రావణ దహన్ చేసేస్తారు. బట్ ఈసారి ఏమైంది అంటే మేము ఇదంతా చూస్తున్నాము. షో అంతా జరుగుతుంది. లైక్ ఇలాగ ఇవన్నీ పిల్లలు గూడా బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారు. బట్ ఏంటి అంటే, రావణ దహన్ అనేది క్విక్‌గా అయిపోయింది. లైక్ ఇలా క్రాకర్స్ కాల్చుతున్న టైంలోనే ఒక చిన్న మెరుపులాగా వచ్చి పడి లైక్ చేస్తారు కదా! వుడ్‌లాగా ఈజీగా ఆహ్, ఇట్లాగా కాలిపోయేలాగా చేస్తారు కదా! ఒక బొమ్మలాగా. బట్ అది క్విక్‌గా అయిపోయింది. నేను ఒక పెద్ద మంటను చూసాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారేమో అప్పుడు నాకు క్లియర్‌గా కనిపిస్తుందనుకున్నాను. బట్ ఆ పెద్ద మంటే రావణ దహన్ అనమాట. సో, అది మాకు తర్వాత తెలిసింది. అది గూడా ఎప్పుడు తెలిసింది అంటే మొత్తం అయిపోయింది అని అందరూ వెనక్కొచ్చేస్తున్నారు. బాగా అలవాటున్న వాళ్ళు ఇట్లా 2-3 సెకండ్స్ ఇలా అవ్వగానే 2-3 సెకండ్స్‌లోనే అందరూ ఎనక్కి రావడం స్టార్ట్ చేశారనమాట. అది గూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో, ఇంక అప్పుడు అర్థమైపోయింది. ఓకే. ఫైన్ ఇంకా అయిపోయింది అనేసి. బట్ మేమైతే కొంచెం ఒక 5 మినిట్స్ అట్లాగా వెయిట్ చేసాము. బికాజ్ ఇప్పుడు మా అక్క పిల్లలు గూడా నాతో పాటే ఉన్నారు. సో, నేను వాళ్ళకేమైనా ఎక్కిద్దాము అనేసి. బట్ ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయిపోయారు ఎగ్జిట్‌కి కాబట్టి ఎంత రష్ ఉంది అంటే ఇంకా ఎనక్కి వెళ్ళలేకపోయామనమాట. అంత రష్ ఉంది. మేము ఫస్టొచ్చి చూస్తున్నప్పుడంతా మాకు చాలా ఫ్రీగా ఉంది. అసలు మా చుట్టుపక్కన ఒక 4, 5 మెంబర్స్ గూడా లేరు. అందరికి చాలా స్పేషియస్‌గా ఉంది. బట్ ఇప్పుడు ఎగ్జిట్‌కెళ్ళిపోతున్నారు కాబట్టి మొత్తం అది కూడా ఇది జస్ట్ అదయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్‌కి అంతే. సో, ఇంకెలాగోలా బయటికొచ్చేసాము. ఆ తర్వాత టెంపుల్‌కెళ్ళాము. అక్కడి నుండి మా రిలేటివ్స్‌ని కలవడానికనేసెళ్ళాము. వాళ్ళు గూడా మా ఇంటికొచ్చారనమాట. సో, దట్స్ ఇట్ దసరా ఫ్రమ్ మై హోమ్ గైస్. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్.